అబ్రహాం ఇస్సాకు మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని నాయన మరొక దినంలో ప్రభా మీరు ప్రవేశపెట్టే విధంగా ఈ సన్నిధిలో మేమందరం మీ జూమ్ కూడుకులో ఉదయకాల సమయాన్ని గ్యాదర్ అవడానికి మీరు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. ఈ సమయంలో వాక్యం షేర్ చేసుకుని ఉంటున్న దైవదాసుని ప్రభా జామరాముకి వారికి మీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. నాయన మీ దాసుని బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి గ్రూప్ లో ప్రభా మరి రెగ్యులర్ గా వర్క్ సమేతంగా జాయిన్ అవుతూ ఎంతో నాయన మరి మీ పరిచయం చేస్తూ ఎంతో మాదిరికరంగా నాయన ఉంటున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన బ్రదర్ని నాయన మీరు అభిషేకించి మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మా అందరికి వినగలిగే చెవులను మీరు అనుగ్రహించిన నాయన ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారు జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ వాక్యం ద్వారా నాయన సరిచేయబడుతూ బలపరచబడుతూ మేము మీకు సాక్షులుగా జీవించడానికి మేము రెండో రాకడికి సిద్ధపడుతూ ఇతరుల ప్రభు అనేక మందిని సిద్ధపరిచే వారం ఉండటానికి సహాయం చేయమని కనికరించమని వేడుకొంచు మరొక మారు ప్రభు. అయ్యా మమ్మల్ని అందరినీ ఈ లింక్ని మీ దయగలిగిన హస్తాలు కప్పు చెప్తూ మీ కృప కొరకు వేడుకొంచు యేసు దివ్యనామమున స్తుతించి అడుగుచున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు మన అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య పాస్టర్ రవి గారు ప్రభువును ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. పాస్టర్ రవి గారు మరియు వారి ప్రియ సతీమణి గారు సునీత రవికుమార్ గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి కో టీం వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం విధంగా రాయబడి ఉంది. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ వరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదనని చెప్పి అతనిని అడుగగా సెలవడుగ్గా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసను గొర్తినొనుగుల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను. అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నాండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నేత బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడనే యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. నయమాన్ అతను ఎంత బతిమాలను అతడు ఒప్పక పోయాను. ఒక్క నిమిషం అండి. సో మన చదివిన 2 వాక్య భాగాలను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఈయన షాపాతు కుమారుడు.
ఒకవేళ వృత్తి కానీ మనం ఆలోచన చేసినట్లయితే వ్యవసాయదారులు వారు ఉన్న ప్రాంతాన్ని కానీ మనం పరిశీలన చేసినట్లయితే అది అబెల్మా హోలవాడైన షాపాతు. ఈ అబెల్మా హోలా అనే స్థలాన్ని మనం చూసినట్లయితే ఇది యోర్దాను నది దాని యొక్క పరిసర ప్రాంతాలది ఉందది. ఒకవేళ ఆ పట్టణాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే అదే ప్రాంతానికి అది పరిపాలనా కేంద్రంగా ఉంది. అంతేకాకుండా యోర్దాను నది చేత సర్వసమృద్ధిగా వ్యవసాయం జరుగుతుంది. దానికి వారు పెట్టిన పేరు ఏంటంటే మెడో ఆఫ్ డాన్సింగ్ అరే బ్రూక్ ఆఫ్ డాన్సింగ్, నృత్య మైదానము లేదా నృత్య ప్రవాహం అని అర్థమిచ్చే ప్రాంతంలో అబెల్మా మొహలోత్ అనే పేరు పెట్టడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆ ప్రాంతం అనేది వ్యవసాయానికి బాగా అనుకూలమైన ప్రాంతం. అది అరక అనే మీనింగ్ అని మనం కానీ బైబిల్లో చూసినట్లయితే ఎకరా అని అర్థం వస్తూ ఉంది. సో 12 ఎకరాలు దున్నుతూ ఉన్నాడు ఆయన. 11 మంది దున్నుతూ ఉన్నారు. ఈయన 11 మందితో దున్నిస్తూ ఈయన 12వ వాడగా దున్నుతూ ఉన్నాడు. అంటే ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబమే ఈ షాపాతు యొక్క కుటుంబం. అంతేకాకుండా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు ఆయన. మనం ఒకవేళ 16వ వచనంలో కానీ మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 19:16 వచనంలో కానీ చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యాహోకు పట్టాభిషేకము చేయము, నీ కుమారుగా ప్రవక్తయ్య ఇండుటకు అబెల్మా హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయమని చెప్పి, దట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ గాడ్, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. అంతేకాకుండా సేవకు పిలిచినప్పుడు పెద్ద డిస్కషన్ ఏం జరగలేదు. ఆయన దున్నుతూ ఉన్నాడు. ఈయన వెళ్ళి ఆయన గొంగలిని అతని మీద వేసినప్పుడు దాని పిలుపు కింద భావించి ఆ చేస్తున్న పని అక్కడ విడిచిపెట్టి ఆయన ఏలియా వెంట పరిగెట్టి, అయ్యా నా తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకొని ముద్దు పెట్టుకొని వస్తానని చెప్పినప్పుడు నా వల్ల నీకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పినప్పుడు ఆయన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని తిరిగి వచ్చి వెంబడించాడు. కింద వచనంలో మనం చూసినట్లయితే 21 చివరిలో ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఒకవేళ ఏమిటి ఎలీషా యొక్క గొప్పతనం అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎలీషా రోషము కలిగిన జీవము కలిగిన దేవుణ్ణి రోషంగానే ఆరాధించాడు, రోషంగానే వెంబడించాడు, రోషంగానే తన సేవా జీవితంలో రాజీ లేని భక్తి జీవితాన్ని ఆయన అలవర్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన రోషం కలిగిన సేవకుడు, ఆయన దేశభక్తుడు. నేను కేవలం వాక్యమే చెప్తాను, నీ రాజ్యం కోసం కానీ, రాజు కోసం కానీ, కరువు కోసం కానీ, యుద్ధం కోసం కానీ నాకు సంబంధం లేదని చెప్పిన వాడు కాడు. అవసరమైనప్పుడు జోక్యం చేసుకున్నాడు ఆయన. ఇశ్రాయేలు రాజుకి సిరియా రాజు యుద్ధం రాసినప్పుడు నువ్వెందుకు భయపడతావు, వాడిని నా వద్దకు పంపించని చెప్పి ఆ రాజకీయ పరిస్థితిలో జోక్యం చేసుకున్నాడు. అదేవిధంగా రేపు ఈ దరికి నీకు ఆహారం సమృద్ధిగా ఉంటుందని రాజుతో చెప్పాడు. అంతేకాకుండా శత్రు రాజుల యొక్క ఫిలిస్తీ రాజుల యొక్క అంతఃపురంలో జరిగిన విషయాలు రాజుకు తెలియజేస్తూ రాజుని రాజ్యాన్ని కంటికి రెప్పలా కాచి కాపాడాడు ఆయన. ఆయన దేవుని ప్రేమించిన సేవకుడు, రాజును ప్రేమించిన సేవకుడు, ప్రజలను ప్రేమించిన సేవకుడు, పరుల సొమ్మును ఆశించిన సేవకుడు, ఈ లోక వ్యవసాయాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్య వ్యవసాయాన్ని చేసిన సేవకుడు, పరిశుద్ధాత్మ మంటగలిగిన సేవకుడు, చనిపోయి సంవత్సరమైన ఎండిన శల్యంతో ఆ మంటగలిగిన సేవకుడు యొక్క శల్యానికి తగిలితే ప్రవచనం లేకుండా, ప్రార్థన లేకుండా అతని శల్యం తాకిన శరీరం, చనిపోయిన శరీరం బ్రతికి నిలిచిందటమ్మ. సేవను ప్రేమిస్తూ గౌరవిస్తూ ఎవరైతే దేవుని ప్రేమించారో, సేవకుని ఆదరించారో వారి వ్యక్తిగత అవసరాలను గుర్తిస్తూ
వారి కుటుంబ ప్రమాదాల్లో వారికి సహకరిస్తూ, అంతేకాకుండా రాజ్య ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు వారు ఏ ప్రాంతానికి వెళ్ళాలో వారికి బోధిస్తూ, వారి దుఃఖంలో వారి అవసరాలలో, అంటే గనురాలి షునేమేరి స్త్రీ యొక్క జీవితంలో వారి దుఃఖంలో వారి అవసరాలలో ఉన్నవాడు, పాల్గొన్నవాడు ఎరిగిన ప్రవక్త. ఆశించడంలో గాని, శాసించడంలో గాని, శపించడంలో గాని మొహమాటం లేనివాడు. అయ్యా నాకు 2 ఆత్మల పాలు కావాలన్నాడు ఏలియాని. ఎందుకంటే ఆయన వ్యవసాయాన్ని విడిచిపెట్టి వచ్చింది, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చింది, సేవ చేయడానికి సిద్ధపడింది, ఆషామాషిగా చేయడానికి రాలేదు ఆయన. అయ్యా నువ్వు ఎంత సేవ చేశావో అంతకు మించిన సేవ నేను చేస్తాను, నాకు 2 అంతల అభిషేకం కావాలన్నాడు ఆయన. కొంతమంది ఆయన 16 అద్భుతాలు చేశాడని, కొంతమంది 32 చిన్న చిన్న అద్భుతాలను కూడా చూసుకొని ఆ 32 అద్భుతాలు చేశాడని చెప్తారు. అంటే ఏలియా కన్నా ఎలీషా 2 అద్భుతాలు చేశాడంట. బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు 37 అద్భుతాలు చేశాడంట. ఆ విధంగా he was very focused, he never deviated, no deviation at all. నాగడి మీద చేయి పెట్టి ఆయన వెనుకతో ఎప్పుడు కూడా చూడలేదు ఆయన. ఏ గమ్యం కోసం, గురి కోసం దేవుడు పిలిచాడో, ఏ సేవ కోసం దేవుడు పిలిచాడో, ఏ సేవ కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టి వ్యవసాయం విడిచిపెట్టి వచ్చాడో వాటి మీద దృష్టి వెళ్ళిపోయాడు. ఆ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈయన బతిమాలుతాడు ఆయన నయమాను అని. ఎంత తీసుకొచ్చాడంటే నయమాను తన సిరియా దేశం నుంచి వచ్చినప్పుడు 5వ వచనంలో, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజుకు దూత చేత పత్రిక పంపించానని ఆజ్ఞయించిన గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలుకు పత్రిక అప్పగించాను. మనుగు అంటే 8 కేజీలు అర్థం అండి. సో 20 మనుగులు సుమారుగా 120 కేజీల వెండి తీసుకొచ్చాడంటే 1,20,000 రూపాయల బంగారం తీసుకొచ్చాడు, 10 దుస్తులు తీసుకొచ్చాడు. బట్ హి వాస్ నెవర్ డివియేటెడ్. కారణం ఏంటంటే ఏదైతే వద్దనుకొని వచ్చేసాడో, ఆయన గొప్ప ఆస్వామి, భూస్వామి. ఆయన వచ్చింది డబ్బులు సంపాదించడానికో, ఆస్తులు సంపాదించడానికో, ఇంకో దానికి రాలేదు ఆయన. ఆయన ఎందుకోసం అయితే వచ్చాడో అందుకోసం నిలబడ్డాడు ఆయన. మన బైబిల్లో చెప్పబడ్డ మాట ఏంటంటే, ఇందాక మనం చూసినప్పుడు, ఎలీషా ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పాను. నయమాను అతను ఎంత బతిమాలినతడు ఒప్పక పోయాను. ఎంతో బతిమాలాడు. అయ్యా నువ్వు తీసుకోవా, అయ్యా తీసుకోవని చెప్పి ఆ కాలు పట్టుకొని గోజాడాడు. లేదు, ఏ జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నానో ఆ జీవము గల దేవుని సన్నిధితోడు నేను తీసుకోనని చెప్పి అన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆస్తుల కోసం రాలేదు, ఆయన ఆత్మల కోసం వచ్చాడు. ఆయన సంపద కోసం, సౌకర్యం కోసం రాలేదు, ఆయన దేవుని సేవ కోసం వచ్చాడు. ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి రాలేదు, దేవుని నామాన్ని గణపరచడానికి, హెచ్చించడానికి వచ్చాడు ఆయన. బైబిల్లో చూసినట్టు కొంతమంది వ్యక్తులు వాళ్ళు వచ్చే విధానంలో సరిగానే వచ్చారు, వారి పిలుపులో. ఆ వచ్చిన తర్వాత ఏం చేశారంటే దే డీవియేటెడ్. ఇస్కరియోతు యోధా వాజ్ డీవియేటెడ్. అదేవిధంగా అతని శిష్యుడైన గెహజీ కూడా మరి వ్యవసాయదారుడు, ఉన్నత విద్యావంతుడు. ఆ విషయాలు మనకు రాయబడలేదు, కానీ ఏలియాని చూసి ఎలీషా పెరిగాడు, ఎలీషాని చూసి గెహజీ పెరిగాడు. కానీ తన యజమానుడు, తన పైనున్న అధికారి అయినా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, అయ్యా 20వ వచనంలో, అంతటా దైవజనుడు ఎలీషా సేవకుడు గెహజీ సిరియాడైన నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు
నా యజమానునికి మనసు లేకపోయినా కానీ యెహోవా జీవంతో నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని ఏదైనా తీసుకుందని అనుకున్నాను. సో యజమానుడికి మనసు లేని దాన్ని దృష్టించాడు. కానీ తన యజమానుడైన ఏలియా, ఇద్దరికి యజమానుడైన దేవునికి దృష్టి లేని విషయం మీద ఆయన ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేనట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అసలు ఎలీషా అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ సేవ్స్, గాడ్ ఈజ్ మై అబండెన్స్, గాడ్ ఈజ్ మై ఓత్. అయ్యా దేవుడు నా యొక్క బలము, దేవుడు నన్ను రక్షించేవాడు, గాడ్ సేవ్స్. అయ్యా దేవుడు నా సమృద్ధి, దేవుడు నా ప్రమాణం అని చెప్పి ఆయన జీవితంలో పేరుకు తగ్గట్టుగానే జీవించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒక్క నిమిషం అండి. సో తన పేరుకు తగ్గట్టుగానే ఆయన జీవించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుడే బలంగా జీవించాడు ఆయన, అందుకే బలమైన కార్యాలు చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ మనం చూసినట్లయితే ఆయన అన్ని విషయాల్లో కూడా సంపూర్ణమైన సేవ, యేసుక్రీస్తు ఏ విధంగా సంపూర్ణమైన సేవ చేశాడో ఆ విధంగా ఆయన సంపూర్ణమైన సేవ చేశాడు. ఆయన అప్పుల్లో ఉన్న శిష్యుని కుటుంబంలో ఆదుకోవడంలో జోక్యం చేసుకున్నాడు. అయ్యా ఈ స్థలం మాకు చాలడం లేదు, మీ స్థలాన్ని విశాల స్థలంలోకి వెళ్తామంటే అందులో సహకరించాడు. పర్ణశాల కడ్డంలో సహకరించాడు. బిషపు కుండల్ని లో ఉన్న కూరను బాగు చేయడంలో సహకరించాడు. నిస్సారమైన భూమి నుండి సారం లేని నీటి వరకు వాటన్నిటిని కూడా బాగు చేసుకుంటూ వచ్చాడు. కష్టమైన దాన్ని ఇష్టంగా అడిగాడు. అయ్యా నాకు రెట్టింపు అభిషేకం ఏలియాతో ఉండగలిగే భాగ్యం ఆయనకి కేవలం తిరుగుపడి అన్నట్టుగా ఆ 6 సంవత్సరాల వయసులోనే ఎలీషా నుంచి ఆ భక్తిని, యుక్తిని, శక్తిని, సేవా విధానాన్ని, సేవా శైలిని ఆయన పొందుకున్నట్టుగా వాక్యం మనం చెప్తుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా దేవుడు తన పని ఎప్పటికీ ఆగకుండా అది నిరంతరం రెండో రాకడ వరకు సాగేటట్టుగా సాగిపోవాలని ఆయన దేవుని ఒకరి తర్వాత ఒకరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన మోషే, యెహోషువ ఆ విధంగా ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఆ కాంబినేషన్ లో తీసుకొచ్చాడు. ఆయన అదే విధంగా ఏలీ తర్వాత ఎలీషాకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించినప్పుడు ఆయన ఎంతో నమ్మకస్తుడిగా పనిచేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సేవలో గాని, సంఘంలో గాని, కుటుంబంలో గాని ఆయనకి వారు సత్యంలోకి నడవడం అవసరం కానీ ఆస్తులు కాదు. అంతేకాకుండా వారసత్వం ఎందుకు కావాలంటే ఆస్తుల కోసం కాదు, ఆశయాలు నిలపడానికి, అదేవిధంగా దేవుని సేవ కొనసాగడానికి. ఎలీషా రెట్టింపు అభిషేకం కావాలని కోరుకున్నాడు, పొందుకున్నాడు, వినియోగించుకున్నాడు. గురువుని మించిన శిష్యుడిగా పేరు పొందాడు ఆయన. అంతేకాకుండా మత్తయి 22:16 మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని చూసి ఒక ఆయన విధంగా అంటాడు, బోధకుడా నువ్వు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవాడు, నువ్వు మోమాటము లేనివాడు అని ఎరుగుదుము అని చెప్పి ఏ విధంగా యేసుక్రీస్తు కోసం చెప్పబడ్డాదో ఈయన కూడా మోమాటము లేని సేవ చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక ఎలీషా, యేసుక్రీస్తు, అపోస్తలుడైన పౌలు కూడా ఆ సేవా జీవితంలో, భక్తి జీవితంలో ఎటువంటి మొగమాటము లేని సేవను వారు చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ ఈయనకున్న పేర్లుగానే మనం ఆలోచన చేసినట్లయితే విచిత్రంగా ఉంటాయి.
ప్యాట్రాయిటిక్ ప్రాఫిట్ అంట ఆయన. దేశభక్తి కలిగిన ప్రవక్త అంట ఆయన. మనం ఎలా చెప్పగలము అని ఆలోచన చేసినట్లయితే చూద్దాం ఒకసారి 6వ అధ్యాయము 8వ వచనంలో, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులను ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేటలో ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలము నువ్వు పోవద్దు, అక్కడ సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తను తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకున్న తరువాత వారిని రక్షించుకున్నాను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజపక్షం వహించిన వారు ఎవరైనా మాకు తెలియజేయరాదా అని వారిని అడుగ్గా, అతడు సేవకుల్లో ఒకడు, రాజైన ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షం ఎవడనూ లేరు గాని ఇశ్రాయేలు ఉన్న ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయ ఇందుకు రాజు మేము మనుషుల పద్ధతిని తెప్పించినట్లే చెప్పుకొచ్చాడు. సో ఫలానా చోట దండుపేట దిగింది, అక్కడికి నువ్వు పంపించొద్దని చెప్పి రాజు తన సైన్యాన్ని రక్షించుకున్నట్టుగా ఒక దేశభక్తుడైన ప్రవక్తగా మనం చూసినట్లయితే ఎవరైనా యుద్ధం కోసం అడిగితే ఏం చెప్తామంటే, నేను ప్రార్థన చేస్తాను, మొన్న మనకి యుద్ధం జరిగింది. ఒకవేళ మనకి యుద్ధం జరిగినప్పుడు ఎవరైనా పాస్టర్ గారు మీరు కాశ్మీర్ బోర్డర్కి యుద్ధం చేయమంటే ఏం చెప్తామంటే, అయ్యా నేను పాస్టర్ గారు, నేను సేవకుడు, నేను ప్రార్థన చేయగలను వారి క్షేమం కోసం, వారి భద్రత కోసం. నేను యుద్ధం ఏం చేస్తానండి. అంతేకాకుండా మేబీ యూఆర్ నాట్ కంప్లీట్లీ ఫాలోయింగ్ దట్. సో మనం కంప్లీట్ గా మనం ఫాలో అవ్వలేదు. కానీ నేనైతే ఇశ్రాయేలు దేశం మీద జరుగుతున్న కుట్రల విషయంలో ఆయన ఆలోచన కలిగి అంతఃపురంలో జరుగుతున్న చర్చలను కూడా ఆయన గమనించి రాజుగారికి తీసుకొచ్చి తెలియజేసినప్పుడు రక్షించబడ్డాడు. దాన్ని బట్టి జరిగిన విషయం ఏంటంటే ఇతని మీదకి ఆయన సైన్యం పంపించాడు. మనం కానీ చూసినట్లయితే కిందకి కానీ మనం చూసినట్లయితే గెహజీ అంటాడు 15వ వచనంలో 6:15లో, 2 రాజులు 6:15లో, దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటకు వచ్చి అప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని వినుట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడ మనం ఏమి చేయుదామని దైవజనుతో అడగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండలను తెలుపమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడి కండను తెరవజేసిన గనుక అతడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేతను రథముల చేతను నిండినట చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వము మొత్తమని యెహోవా వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వములో. అంతేకాకుండా గొప్ప ప్రార్థనాపరుడు. తన పనివాడు జడిసిపోతూ ఉంటే, తన పనివాడు పడిపోతుంటే అయ్యా వారు అంధత్వంతో ముట్టమని ప్రార్థన చేశాడు. అయ్యా వీడు కళ్ళు తెరవమని ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థన అయ్యేది. చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. చిన్న ప్రార్థన గొప్ప యుద్ధాలు ఆపుతుంది. చిన్న ప్రార్థన దేవుడు మన పక్షాన అగ్నిరథాలను పంపినట్టుగా సాయం చేస్తుంది. ఆయనకి తెలుసు ఒకవేళ ఆ రాజు విషయంలో జోక్యం చేసుకుంటే రాజు ఆయన విడిచిపెట్టండి. వాడి దేశం పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎటువంటిదంటే అందుకే ఆయన్ని ప్యాట్రాయిటిక్ ప్రాఫిట్ అని చెప్పి ఆయన్ని అంటారు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని సేవకులుగా కానీ, అదేవిధంగా దేవుని వెంబడించిన వారుగా కానీ దేశం పట్ల ప్రేమ కలిగిన వారుగా ఉన్నామా? దేశం పట్ల బాధ్యత కలిగిన వారుగా ఉన్నాం. రాజుల కోసం ప్రార్థన చేయండి, ప్రజల కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అన్నారు. సో మన యుద్ధంలో మనం ఎంతమంది ప్రార్థన చేసామో మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేశం క్షేమంగా ఉంటే, దేశం సుభిక్షంగా ఉంటే అందులో ఉన్న ప్రజలు, అందులో ఉన్న బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉంటారు. అందరూ క్షేమంగా వాళ్ళు ఉంటారు. మనం చూసినట్లయితే మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, నువ్వు రాజ అంతఃపురంలో ఉన్నంత మాత్రము చేత రక్షించబడతానని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఇశ్రాయేల్కి విడుదల రక్షణ వేరే దిక్కు నుండి వస్తుంది, కానీ నీ కుటుంబం నువ్వు అంతమైపోతుంది, జ్ఞాపకం చేసుకొని చెప్పన్నాడు. మన తావుల్లో మనం చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమాజంలో మనకున్న పరిస్థితుల్లో దేవుని ఆశ ఏంటంటే
దేవుని పట్ల వాక్యం పట్ల ఆ శ్రద్ధ కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అందుకే కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన దేశభక్తిని కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయన ఈ యొక్క 5వ అధ్యాయంలో చూసినట్లయితే 7వ వచనంలో ఇశ్రాయేలు రాజు పత్రికను చదివి వస్త్రం చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడునా, ఒకను కలిగిన రోగం కుష్ఠరోగం మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుటే ఏమి, నాతో కలహము కారణం అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుకోండి అను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకున్న సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రము నీవెందుకు చింపుకొంటివి, ఇశ్రాయేలు ప్రవక్త ఉన్నాడని తెలియబడినట్లు అతను నా ఎదుకు రానిమ్మని రాజునికి వర్తమానము చేశాను. నయమాను గుర్రంతో రథంతో కూడా ఆయన ఎద్దుకు వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. యాక్చువల్గా ఎలీషాను బాగు చేయడం అన్నది కానీ ఎలీషాను స్వస్థపరచడం అన్నది అది నయమాన్ని బాగు చేయడం కానీ నయమాన్ని స్వస్థపరచడం కానీ ఎలీషా యొక్క పని కాదు. ఎందుకంటే సిరియా రాజు ఎలీషాకు ఉత్తరం రాయలే, ఇశ్రాయేల్ రాజుకు రాసినప్పుడు నేను భయపడిపోతూ ఉన్నాడు, అయ్యా యుద్ధం కోరుకుంటున్నాడు. సో రాజ్యం యొక్క క్షేమాన్ని కోరి, రాజు యొక్క క్షేమాన్ని కోరి, అయ్యా నా ఎద్దుకు ఆయన పంపించని చెప్పి ఆయనకి ఎప్పుడైతే చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఎవరైనా పిలిచి పలానా విషయంలో జోక్యం చేసుకోండి, ఆ పలానా విషయంలో మీరు బాధ్యత పడని చెప్పే వరకు బాధ్యత పడడం. మనం చూసినట్లయితే చాలాసార్లు గ్రూప్లో కొన్ని సమస్యలు ప్రార్థన అవసరాలు వస్తుంటాయి, అందరూ స్పందించాం మంద కాదులే అనుకున్నట్టే ఉంటాం. కానీ ఎలీషా అలా కాదు, తన సంబంధం లేని విషయంలో కూడా ఒకవేళ ఆయన స్వస్థపడకపోతే, ఒకవేళ సిరియారాజు యుద్ధానికి వస్తే దేశానికి నష్టం అనుకున్నాడు, లేదు రాజు పట్ల బాధ్యత ప్రేమ కలిగి ఉన్నాడో ఆయనే పంపించమని చెప్పి ఎలీషాను స్వస్థపరిచిన నయమాను స్వస్థపరిచిన విధానం మనం ఎరుగుతుంది. అదేవిధంగా కానీ మనం చూసినట్లయితే దేశంలో కరువు వచ్చినప్పుడు కూడా 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకి షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నపిండియు, రూపాయి ఒకింటికి 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండునో అధిపతి యెహోవా ఆకాశపు ముందు కిటికీలు తెరిచినను ఇలాగూ జరుగునని దైవజనునికి ప్రత్యుత్తరమే అతడు నువ్వు కనులారా దాన్ని చూచిదవు కానీ దాన్ని తినకుందువు అని అతనితో చెప్పాను. అంటే చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా సమస్య వచ్చేసింది. వచ్చినప్పుడు ఎంతవరకు వచ్చిందంటే 28వ వచనంలో ఒకవేళ మనకి చూసినట్లయితే నీ విచారణ కారణం ఏమన్నాడుగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారముకు నీ బిడ్డ ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వండుకొని తింటాము. అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయిన దేశం వారి యొక్క భక్తి లేని తనాన్ని బట్టి, దేవుని విసర్జించిన కారణాన్ని బట్టి. సో అటువంటి సమయంలో ఆ రాజు అంటాడు, యెహోవా నీకు సహాయము చేయనది నేను ఎక్కడ నీకు సహాయము చేస్తున్నాను అంటాడు 27వ వచనంలో 6:27లో. సో అటువంటి పరిస్థితుల్లో గొప్ప క్షేమం వచ్చింది. గాడిద యొక్క తల 80 రూపాయలకి, అరపావు పావురు రెట్ట 5 రూపాయలకి అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఆ ముట్టడి వలన. అటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకున్నాడు ఆయన. నాకెందుకు నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ 4 గోడల మధ్య నా సరిహద్దులో నా గ్రామంలో ఉంటానని చెప్పి అనుకోలేదు. ఒక అడుగు ముందుకెళ్ళి రాజుతో మీరు ఎవరు కూడా భయపడొద్దు, బాధపడొద్దు, ఇగో దేవుడు కార్యం చేయబోతున్నాడు అంటే రాజు మీద చేతి మీద ఆనుకున్నవాడు అంటాడు, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినను అలాగే జరుగునా అంటాడు. ఇందాక చెప్పుకున్న ప్రారంభంలోనే ఆయన మొహమాటం లేనివాడు. ఆయన మొహమాటం ఏం లేదు, ఏమని చెప్పాలనుకుంటే ఆ సూటిగానే చెప్తూ ఉండేవాడు ఆయన. సో జరిగిన విషయం కానీ మనం చూసినట్లయితే 7:16లో జనులు బయలుదేరి సిరియన్లు దండుపేటలో దోచుకున్నారు కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నపిండియు 2 మానికలు ఎవరిని అమ్మబడును. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయించబడగా రాజు దైవజను యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు ప్రజలు తొక్కబడు చేత అతడు మరణమయ్యను. మరియు రూపాయి ఒకింటికి 2 మానికల యవలను, రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నపిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడిన దైవజను రాజుతో చెప్పిన మాట నెరవేరిన రాయబడి ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే సత్యంగా ఉంటారో, ఎవరైతే రోషంగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉంటారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే మన సమూయేలు జీవితంలో మనం చూసాం, మనం సమూయేలు చెప్పినట్టు జరగడం ప్రారంభించింది. సమూయేలు చెప్పిన ప్రతి మాట నెరవేరింది. ఆయన బెర్షిబా నుంచి
శిలోహ వరకు గొప్ప ప్రవక్తగా ఆయన స్థిరపరచబడ్డాడు. సో మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా పరులుగా ఉన్నామా, రోషం కలిగి ఉన్నామా, యథార్థవంతులుగా ఉన్నామా, రాజీ లేని సేవ చేసేవారుగా ఉన్నామా? ఆర్ యు ఫోకస్డ్? సేవలో జరుగుతున్న విషయం ఏంటంటే వచ్చినప్పుడు జాగ్రత్తగానే వచ్చాం, వచ్చిన తర్వాత దేవుని కన్నా హెచ్చించుకోవాలన్న ఆలోచన మనలో ఎక్కువైందేమో అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఒక వివాహానికి వెళ్ళినప్పుడు వివాహంలో మనం సరసాదంగా చెప్పే మాట ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే మాట ఎక్కువ మనం చెప్తూ ఉంటాం. అసలు ఏంటి ఆ యొక్క నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే మాటకి అర్థం ఏంటి అన్నప్పుడు ఆ సేవకుడి విధంగా వివరించుకుంటూ వచ్చాడు. అని అంటాడు, మనం చూసినట్లయితే ఒకవేళ యెషయా 14 అధ్యాయంలో చూసినట్లయితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములు పడగొట్టి నువ్వు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయిదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నువ్వు మనసులో నువ్వు అనుకుంటివి కదా. సో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన అది. దేవుని యొక్క సముఖంలో ఇతర దేవతలతో ఉన్నప్పుడు మన మనసులో ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నాడో నేను దేవునితో సమానంగా చూసుకుంటాను మనసులో అనుకోవడం ప్రారంభించాడు వాడు. సో దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. సో మన సేవా జీవితంలో దేవుని స్థానాన్ని కానీ, దేవుని సమయాన్ని కానీ, దేవుని డబ్బుని కానీ వేరే కొనిపిస్తే నొప్పడు ఆయన. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, నా మహిమను నేను వేరొకరికి ఇచ్చేవాడిని కాను అంటాడు. ఎందుకంటే నేను రోషం కలిగిన వాడిని, నేను నా మహిమను నేను ఇంకొకరికి ఇచ్చేవాడిని నేను కానని చెప్పి ఆయన చాలా సూటిగా చాలాసార్లు హెచ్చించినట్టుగా మనకి వాక్యం సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం తిన్నా, ఏం చేసినా దేవుడు మాత్రమే మహింపరచబడాలి, దేవుడు మాత్రమే స్తుతించబడాలి, దేవుడు మాత్రమే హెచ్చించబడాలి. ఎందుకంటే సకల మహిమ ఘనత ప్రభావము దేవునికే చెల్లాలి. మనం చూసినట్లయితే 24 మంది పెద్దలు ఏం చేస్తారంటే సింహాసనం నుంచి లేచి వారి కిరీటాలు తీసి, అయ్యా సకల మహిమ ఘనత ప్రభావం నువ్వే అర్హుడు అని చెప్పి ఆ యొక్క కిరీటాలు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పడేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో మనం మాట్లాడినా, పాడినా, ఏం చేసినా ఎడమా దేవుని మాత్రమే కనపరచాలి. ఆయన యెషయా గ్రంథం 46:9 అంటాడు, చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడునో లేడని చెప్పి ఆయన చాలా గట్టిగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే తన మహిమను కానీ, తన ఘనతను కానీ వేరొకరికి ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఆయన లేడు. ఎందుకంటే నీ సృష్టికర్తను నేనే, నీ యొక్క సంరక్షకుడిని నేనే, నేను సృజించిన వాడిని నేనే, నేను ప్రేమించిన వాడిని నేనే 43 అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన అది చెప్పడాన్ని మనం గమనిస్తూ. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా దేవుని మాత్రమే గణపరిచేవారుగా, హెచ్చించేవారుగా మనం ఉండగలగాలి. ఎలీషా తన జీవితంలో ఆ విధంగానే కనపరిచాడు. రెండో చూసినట్టుగా గొప్ప రోషం కలిగిన సేవను చేశాడు ఆయన. తప్పు చేసినప్పుడు గెహజీని విడిచిపెట్టలేదు. అదేవిధంగా దేవుని సేవకుని కొంతమంది పిల్లలు ఎగతాళి చేసినప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేదు. బైబిల్లో మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 23 చూసినట్లయితే, అక్కడ నుండి అతడు బేతేలులోకి ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అతను అపహాస్యం చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామను బట్టి వారిని శపించను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవి నుండి వచ్చి వారిని 42 బాలులను చీల్చివేశాను. అతడు అక్కడి నుండి పోయి కర్మేలు పర్వతంలోకి వచ్చి అక్కడి నుండి పోయి సుమ్రోనికి తిరిగి వచ్చింది. ఓన్లీ చిన్నపిల్లలు అని చెప్పి అనుకోలేదు. దైవజనుడుగానే గుర్తించాలి, గౌరవించాలని చెప్పి వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే గెహజీ కూడా తన శిష్యుడే తప్పు చేసినప్పటికీ 5:26లో 2 రాజులు 5:26లో 25 నుంచి చదువుదాం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవెచ్చడి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చడికి పోలేదను. అంతటి ఎలీషా వానితో,
ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్షు నీకును నీ సంతతికి సర్వకాలం అంటిందని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠరోగం కలిగి ఎలీషా నుండి బయటికి వెళ్ళాను. సో ఆ సేవా జీవితంలో అతనికి తమ భేదం ఏమీ లేదు. తప్పు చేసిన వాడు శిష్యుడైనా, తప్పు చేసిన వాడు ఇతరులైనా ఏనాడు కూడా రాజీ పడకుండా సేవ చేశాడు, రోషం కలిగి సేవ చేశాడు. బైబిల్లో కానీ మనం చూసినట్లయితే కొంతమంది ఏమో వారు పిలిచిన పిలుపుని వారు పాడు చేసుకున్నారు. కొంతమంది అయితే వారు ఏనాడు కూడా వారు పిలువబడిన పిలుపుకు తగినట్టుగానే జీవించారు. బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు పత్రిక 2:22 ఉంటుంది. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరికిన మళ్ళినట్లు అతడు నిజమైన సామెత చెప్పిన వారికి సంభవించిన అంటాడు. కుక్క తన వాంతికి మరలడం అంటే అర్థం ఏంటంటే, కుక్క తనకు ఏదైతే వద్దనుకొని వచ్చేస్తుందో, కుక్క ఏదైతే వద్దనుకొని వస్తుందో తిరిగి మళ్ళీ దాని మీద దృష్టి నిలుపుతున్నట్టుగా మనకి సామెతల గ్రంథంలో, పేతురు గ్రంథంలో కూడా మనకు అది చెప్పబడుతుంది. ఎవరైతే సేవకు వచ్చామో పేరు కోసం రాలేదు, ఎవరైతే సేవకు వచ్చామో సంపద కోసం రాలేదు. ఎందుకంటే మనకున్న చదువును బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న వ్యాపారాలను బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలమేమో. అయ్యా దేవుడే కావాలని అన్ని విడిచిపెట్టి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఫోకస్లో ఉన్నామా, దాటి వెళ్ళిపోతున్నామా? ఒక 2 విషయాలు నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక గ్రామంలో ఒక ఒలింపిక్ రన్నర్ ఉన్నాడు. ఆ ఊర్లో దొంగలు పడ్డారు. దొంగలు పడినప్పుడు అందరూ ఆలోచించి ఏం చేశారంటే, ఒరే మనకి దొంగడు పడ్డాడు, వేగంగా పరిగెత్తేవాడిని కానీ పిలిచినట్లయితే వాడు ఏం చేస్తాడంటే వాడు వేగంగా పరిగెత్తి వాడిని పట్టుకుంటాడు, సో మన సమస్య తీరిపోద్ది అని ఆలోచన చేసి వాడిని ఆ ఒలింపిక్ రన్నర్ని పిలిచారు. వాడు హుస్సేన్ బోర్డులో వేగంగా పరిగెత్తగలడు. వాడిని పిలిచిన తర్వాత దొంగ పరిగెడుతున్నాడు, వెనకాతలు వీడు పరిగెడుతున్నాడు, అందరూ కూడా కమాన్ కమాన్ అని చప్పట కొడుతుంటే ఏం చేస్తుందంటే వాడు దొంగను దాటి వెళ్ళిపోయి నేనే గెలిచాను అంటున్నాడు, దొంగను పట్టుకోవడం మానేసి. వాడు ఎందుకోసం అయితే పిలువబడ్డ విషయాన్ని పక్కన పడేసి నేనే గెలిచాను అంటున్నాడు. ఈ మధ్య సేవకులమైన మనం కూడా ఎక్కువ దేవుని దాటి వెళ్ళిపోయే వారికి ఉన్నామేమో, ఆ ఫోకస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారికి ఉన్నామేమో, నాగడి మీద చేయి పెట్టి వెన్నుతో చూసేవారుగా ఉన్నామేమో, దేవుని కన్నా హెచ్చించేవారుగా ఉన్నామేమో ఆలోచన చేసుకోవాలి. మన బైబిల్లో చూసినట్లయితే ఇద్దరు యోహానులు, యోహాను సువార్త రాసిన యోహాను గాని, బాప్తిసమిచ్చే యోహాను గాని, అయ్యా ఆయన చెప్పుల వారు ఇప్పడానికి యోగుని కానని బాప్తిసమిచ్చే యోహాను అంటాడు. ఈయన యేసు ప్రేమించిన శిష్యుడని తన ఉనికిని గాని తన యొక్క పరిస్థితిని కానీ ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. కారణం ఏంటంటే దేవుడే హెచ్చించబడాలి. చెప్పొచ్చు, అయ్యా యేసుక్రీస్తు సిలువ వేసుకుంటే అందరూ పారిపోయారయ్యా, నేనే ఉన్నాను. ఆ యేసు ప్రేమించిన శిష్యులు నేనే, జబదయ్య కుమారుడు నేనే, యాకోబు నా సహోదరుడు, సొలోమి నా తల్లి అని చెప్పి ధైర్యంగా చెప్పొచ్చు. బట్ యూ వాంట్ టు హైలైట్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే లోకంలో మనల్ని చూస్తే, మనల్ని చూపించుకుంటే ఏమొస్తుంది? నా జీవితంలో నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎక్కడైనా వాక్యాన్ని పిలిచినప్పుడు నేను పెద్ద పరిచయం చేసుకోను. ఎందుకంటే నా పరిచయం వల్ల నాకు పెద్ద ఉపయోగం ఏం లేదు. అది నేను పలానా అని చెప్పుకునే ఉపయోగం లేదు. కానీ ఆ 2 మాటలు కూడా దేవుని కోసం చెప్పగలిగితే, విడిపించేవాడు, రక్షించేవాడు, సంరక్షించేవాడు, కాపాడేవాడు ఆయన కాబట్టి ఆయన కోసం చెప్పబడ్డాడు. యోహాను కూడా లోక పాపాలను తీసేవాడు, కడిగేవాడు, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం ఇచ్చేవాడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన పరిచయం చేశాడు. లోక పాపం మోసుకొని పోయి దేవుని కృపలను పరిచయం చేసి యోహానుతో ఆంద్రేయాను తక్కిన శిష్యులు ఉంచుకున్నట్లయితే వారి జీవితం అర్థమైపోయింది. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని మాత్రమే గణపరిచేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? ఒక యవన సేవకుడు దేవుని సేవకు వచ్చినప్పుడు చెప్పాడట, ఎవ్రీథింగ్ ఫర్ హిస్ క్రైస్ట్ అని చెప్పి. ఆ తర్వాత ఆయన పెద్దోడుగా ఎదిగాడు. బైబిల్ కాలేజీలో, అదేవిధంగా మిషనరీ సంస్థలు చాలా వచ్చాయి ఆయనకి, అనాథాశ్రమం చాలా వచ్చినప్పుడు మళ్ళీ ఆ సేవకుడు వెళ్ళి అడిగాడట, స్టిల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్ అంటే ఆయన చెప్పాడు, స్టిల్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. మన వ్యక్తిగత జీవితంలో ఆ విధంగా ఉండేవారు ఉన్నామా? రమణ మహర్షి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన సర్వాన్ని త్యాగం చేసి వచ్చి ఒక సాధువుగా జీవితం గడుపుతూ ఉన్నాడు. ఒక షావుకారు గారి జీవితంలో వ్యాపారం చేసి డబ్బులను సంబంధించి జీవితంలో విసిగిపోయి ఏం చేశాడంటే,
ఆ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉందని చెప్పి వచ్చేసాడు ఆయన. వచ్చి సేవ చేస్తున్నాడు. కొంతకాలానికి రమణ మహర్షి యొక్క పేరు కొంచెం పెరిగింది. భక్తులు రావడం ప్రారంభించారు. వాళ్ళ తమ్ముడు వచ్చి ఏం చేశాడంటే భక్తులు టికెట్లు ఇవ్వడం ప్రారంభించాడు. అలాగే సైకిల్ స్టాండ్ పెట్టడం ప్రారంభించి, హోటల్లో అన్ని పెట్టడం ప్రారంభించి డబ్బులన్నీ సంపాదిస్తూ ఉన్నాడు. ఇక షావుకార్ గారికి పాపం బాధ వచ్చాయి. చాలా సార్లు ఆయనతో మొరపెట్టుకుంది, తమ్ముడు ఇలా చేస్తున్నాడని. ఆయన పట్టించుకోలేదు. ఒకరోజు వర్షం పడ్డది, ఇద్దరు ఒక దగ్గర ఉండిపోయారు. సో ఈయన చెప్పడం ప్రారంభించింది, తమ్ముడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఈయన అన్నాడు, ఎందుకు వచ్చాను అన్నాడు. అయ్యా, బహుబంధాలన్నీ త్యజించుకొని స్వామివారి సేవలో ఉండాలని వచ్చాను. వాడు ఎందుకు వచ్చాడు? డబ్బులు సంపాదించే వాడు చేసిన పనులు బట్టి చూస్తే డబ్బులు సంపాదించుకొచ్చినట్టు ఉందండి అని చెప్పి అన్నాడు. అవును, ఆయన కరెక్ట్ అది. వాడు ఎందుకు వచ్చాడు ఆ పనిలో ఉన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఆ పని మానేసి వాడి పనులను జోకి నువ్వు చేసుకుంటూ. అదే విధంగా డబ్బులు సంపాదన కోసం వచ్చినవాడు వాడు సంపాదించుకొని. నాకు తెలిసిన ఒక తమ్ముడు అంటాడు, అని ఆ భూలోకంలో కొదువు లేదు, పరలోకంలో చోటు లేదు అంటాడు. వాడు సేవ చేస్తున్న విధానం తక్కిన ఆలోచించి అంటాడు, పరలోకంలో చోటు లేదు, భూలోకంలో లోటు లేదని. ఒకవేళ అటువంటి సేవా జీవితాన్ని కలిగి ఉన్నా మనం ఇష్టపడుతున్నామా? అయ్యా, భూలోకంలో ఎంత లేమున్నా, లోటున్నా, కురుపులు వచ్చి కుక్కలు నాకిన, జాగరణతో ఉన్న, ఉపవాసంతో ఉన్న, శ్రమల్లో ఉన్న, ఆపదల్లో ఉన్న, దెబ్బల్లో ఉన్న, అవమానాల్లో ఉన్న, అయ్యా ఆయన రాజ్యం కావాలయ్యా, ఏ విధము చేతను మృతులను పునరుద్ధానం కరగాలి అనే ఉద్దేశం ముందుకు సాగుతూ ఉన్నావా? లేదు, దీనికోసం అయితే అన్ని విడిచిపెట్టి వచ్చామా, దానికోసం మనం వెంపలు పడేవారుగా ఉన్నామా? దానియేలు కూడా అంటాడు, అయ్యా, ఈ కళభావానిగా నువ్వు చెప్పినట్లయితే, ఈ కళభావానిగా నువ్వు నాకు తెలియజేసినట్లయితే నీకు చాలా బహుమతులు ఇస్తాను. నీకు అదేవిధంగా నీకు చాలా ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతానని చెప్పి అతన్ని వారు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, అయ్యా, నాకు అవన్నీ వద్దండి, నాకు అవన్నీ కూడా నాకు వద్దు, నాకు అవన్నీ వద్దు. దేవుడు నాకు దాన్ని బయలుపరిచాడు, అది మీకు నేను తెలియజేస్తాను. నాకు మీరు ఇచ్చే సన్మానాలు కానీ బహుమానాలు కానీ నాకేం కూడా నాకు వద్దని చెప్పి ఆ చెప్పినట్టుగా మనకి వాక్యం మనకి సెలవిస్తుంది. కారణం ఏంటంటే దానియేలు కోసం మనం ఆలోచన చేసినట్లయితే, దానియేలు యూదా వంశంలో రాజ్యవంశంలో పుట్టినవాడు. లోపం లేని సౌందర్యం కలిగిన వాడు. ఆయన చూడని రాజ్యం కాదు, ఆయన చూడని సంపద కాదు, ఆయన చూడని విషయాలు ఏం కూడా అవి కావు అని అంటాడు దానియేలు 15:17లో. అందుకు దానియేలు ఇట్లా, నేను ముందేమన్నాడంటే ఈయన 16 అంతర్భావమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నోత్తరం ఇచ్చుటకు నువ్వు సమర్థుడు అని నేను గురించి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావం తెలియజెప్పుటకు నీకు శక్యమైన నీ ఉదారంగు వస్త్రములు కట్టుకొని మెడకు సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములను యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికి నేను నిమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావము రాజునకు తెలియజెప్పిన. కారణం ఏంటంటే దానియేలుని పరిచయం చేస్తూ దేవుడి విధంగా పరిచయం చేస్తూ అన్నాడు. ఏం పరిచయం చేస్తున్నాడు అంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు అశ్వనేజు నమ్మకస్తుడు అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించను, ఇశ్రాయేలు రాజ్యవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యము జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరం నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించుము. ఆయన ఇశ్రాయేలు రాజవంశంలో ప్రాముఖ్యుడైన లోపం లేని సౌందర్యం జ్ఞానం కలిగిన వాడు. అటువంటి వాడు, అయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన నామం కనపరచబడాలి, ఆయన రాజ్యం కట్టబడాలి అనే సంగతి ఆయన ఎరుగుతుడు. అందుకే బహుమతుల కోసం కానీ తక్కిన కోసం ఎప్పుడు ఆయన ఆలోచన చేయలేదు. అంతేకాకుండా 6వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే ఆయన కోసం రాయబడ్డ మాట ఏంటంటే 4వ వచనంలో, 4వ వచనంలో, అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మాపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టి చుండిరి గాని
దానియేలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయలేదు కనుక దానియేలులో వాడు తప్పైన లోపమైనను కనుగొనలేకపోయినందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయంలో అతని లోపం కనుగొనలేమని కొనిరి. సో ఎంత భక్తిగా బ్రతికాడు, ఎంత బ్రతికాడంటే అసలు నేరానికి లోపానికి తప్పిదం కనుక్కుందాం అన్న కనుగొనలేని స్థితిలో ఆయన జీవించాడు. చిన్న తప్పు, చిన్న లోపం, ఒక నిందకు అవకాశం ఉండే పరిస్థితి కూడా లేకుండా బ్రతికాడట. కారణం ఏంటంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే ఎలీషా విషయంలో కానీ దానియేలు విషయంలో కానీ ఆయన 12 ఎకరాల భూమిని విడిచిపెట్టి వచ్చేసాడు ఆయన. మరి ఇంకే తక్కిన స్థలాల్లో మరి ఎంత మాగాని ఉందో, ఎంత పల్లం ఉందో, ఎన్ని తోటలు ఉన్నాయో మనకు తెలియదు. మనకు అదేవిధంగా దానియేలు ఇశ్రాయేలు రాజవంశంలో గొప్ప వంశంలో పుట్టినవాడు. ఆయనకి రాజ్యము, దాని భోజనము, దాని వ్యవహారము, దాని ఘనత ఎరగనవాడు కాడు ఆయన. సో ఏవైతే వద్దనుకొని వచ్చారో వాళ్ళు దానికోసం ఎప్పుడు వెనక్కి తిరిగి వాడు చూడలేదు. ఎప్పుడు కూడా ది నెవర్ లుక్ బ్యాక్. నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు ఆయన. అపోస్తులైన పౌలు కూడా మంచి వ్యాపారం అయింది. రోమా పౌరుషత్వం కలిగిన వ్యక్తి ఆయన. గమాయేలు తర్వాత గమాయేలు అంతటి అధికారాన్ని పొందగలిగిన వాడు, గమాయేలు స్థానాన్ని భర్తీ చేయగలిగిన వాడు. అతని యొక్క స్నేహితుల్లో ఆసియా దేశ అధికారులు ఉన్నారు. వాటన్నింటిని విడిచిపెట్టేశాడు. అని అంటాడు, ఉచితంగా నేను పొందాను, ఉచితంగానే సేవ చేస్తాను. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది కాబట్టి నేను సువార్త చేస్తాను. సో ప్రభువు నాకు దాన్ని ఉచితంగా ఇచ్చాడు, ఆ సేవను నాకు. సో ఉచితంగానే నేను సేవ చేస్తాను. ఆయన ఏది కూడా ఎక్కడ కూడా ఎప్పుడు ఆశించలే. ఆయన ఎప్పుడు ఏది కూడా ఆయన ఆశించలే. కారణం ఏంటంటే మనం చూసినట్లయితే 27వ వచనంలో 20:27 అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గురించి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా సువార్తను కూర్చిన భారం నా మీద మోపబడి ఉంది, నేను ఇష్టపడి చేస్తే, ఉచితంగా చేస్తే నాకు ఆశీర్వాదము దీవెనని చెప్పి ఆయన చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవుస్తుంది. ఆ సువార్త భారాన్ని మోసాడు. ఆ మోసిన దాంట్లో ఆయన ఏమీ సంపాదించుకోలేదు. అవమానాలు, బాధలు, దుఃఖము, సమస్యలు ఇవే సంపాదించుకున్నాడు ఆయన. ఆయన జీవితం అంతా కూడా అవమానాలు బాగా సంపాదించుకున్నాడు. కాగితాల కోసం ఉత్తరం రాశాడు. అంతేకాకుండా అంగీ కోసం ఉత్తరాలు రాశాడు. అద్దెంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కావాలంటే అవన్నీ కూడా ఆయన సంపాదించుకోగలడు. కానీ అయ్యా నేను అందుకోసం రాలేదు అని సత్యం అయితే ఆయన గ్రహించాడు. కాబట్టి తన జీవితం అంతా దానికోసమే జీవించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనం చూసిన ఎలీషా జీవితంలో కూడా రాజీ పడిని సేవం చేశాడు. అంతేకాకుండా తనను ప్రేమించి దేవుని పక్షాన యథార్థంగా ఉన్న ఆ గనురాలని సునేమి రాయుల యొక్క ఇంటి పట్ల ఆయన చూపించిన బాధ్యతను మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటాడు, ఆయన ఆమె ఏం చేసిందో మనకు తెలుసు కాబట్టి ఈయన ఏం చేసాడో మనం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయంలో ఒకరు మనం చూసినట్లయితే 11వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఆయన, నీవింత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను అని రాజుతోనైనను సైన్యాధిపతులనైనా నిన్ను గురించి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో అన్ను. అందుకు ఆమె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నానన్ను. ఎలీషా ఆమె, నేనేమి చెయ్యి కోరుచున్నానని వాడిని అడుగా గెహజీ, ఆమె కుమారుడు లేడు, మరి ఆమె పెళ్లి ముసలివాడు అనడంతో చెప్పింది. చాలాసార్లు సేవకులుగా విశ్వాసులు ఇంటికి వెళ్ళి సంఘ అవసరాలు, మన కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు చెప్పే వరకు ఎక్కువ కాలం ఉంటూ ఉంటాం. వారి సమస్య ఏంటో, వారి బాధ ఏంటో, వారి ఇబ్బంది ఏంటో చాలాసార్లు కనుక్కోం.
కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, అంటే ఎవరు ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు కానీ ప్రార్థన చేయమంటే అడుగుతాను, అమ్మ ఎందుకు ప్రార్థన చేయమంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పాస్టర్ గారు అవతల ఏం చెప్తుంటారు వినరు, నెత్తి మీద చేయబెట్టి అందరికీ ప్రార్థన చేసి పంపించేస్తాం. కొన్నిసార్లు మనకున్న బిజీకి అసలు వాళ్ళ సమస్య ఏంటో, బాధ ఏంటో, ఇబ్బంది ఏంటో కనుక్కునే స్థితిలో ఉన్నాం. అది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని హాస్పిటల్స్ లో అవతల వాళ్ళ బాధను చెప్పకముందే ఇక్కడ మాత్రం రాసేస్తుంటాడు డాక్టర్ గారు. ఆడ బాధ ఏంటి, ఆడ సమస్య ఏంటి, కష్టం ఏంటి, ధైర్యం చేద్దాం, ఇచ్చేద్దాం సంగతి ఎక్కువ ఆలోచన చేయరాదు. మనం కూడా కొన్నిసార్లు షాపులుగా వాడి బాధ ఏంటో, వాడి కష్టం ఏంటో, వాడి శ్రమ ఏంటో, అవసరం ఏంటో మనకు అనవసరం. నెత్తిమే చేయబెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం. కొంతమంది అభిషేకం నీలో మొత్తం చెప్పి మొత్తం జల్లికి వెళ్ళిపోతుంటారు, బాధ ఏంటో కూడా మాకు చాలాసార్లు తెలియదు. ఎవరైతే శ్రద్ధాభక్తులు చూపిందో అడుగుతున్నాడమ్మా నీ కష్టం ఏంటి, నీ శ్రమ ఏంటి, బాధ ఏంటి, రాజుతో మాట్లాడమంటావా, శనేధిపతితో మాట్లాడమంటావా అన్నప్పుడు ఆమె కోరికలే ఇంకా నచ్చిందని. అప్పుడు గ్యాస్ చెప్తున్నాయ్యా, అయ్యా ఆమె బిడ్డలు లేరయ్యా ముసలివాడు అన్నప్పుడు ఆ బిడ్డను అనుగ్రహించినట్టుగా ఆయన కార్యం చేశాడు. అంతేకాకుండా అని అంటాడు, మరుసటి ఏట ఈ ఋతువునకు నీ కౌగిటి కుమారుడిని ఆమెతో చెప్పాడు. అంతేకాకుండా కుమారుడు చనిపోయిన తర్వాత 27వ వచనంలో ఆమె తీసుకొస్తూ ఉంటే, ఆ చనిపోయిన బిడ్డను తీసుకొస్తుంటే గెహాజీ అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు 27వ వచనంలో అంటాడు, గెహాజీ ఆమెను తోలువేటకు దగ్గర రాగా దైవజనుడు ఆమె బహు వ్యాఖ్యముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగుపరిచిను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞాయించాను. తను సేవ చేస్తున్న వ్యక్తుల జీవితంలో వారి హృదయంలో ఏ మనోవ్యాఖ్యానం ఉందో, ఏ అవసరం ఉందో ఎరిగిన సేవకుడు ఎలీషా. కఠినంగా ఉన్నవారి పట్ల కఠినంగా ఉన్నాడు, అహంకార పట్ల కఠినంగా ఉన్నాడు. కానీ ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, శ్రమంలో ఉన్నారో వారి పట్ల గొప్ప జాలి కలిగి ఉన్నాడు ఆయన. ఆ బిడ్డను బ్రతికించి తిరిగి అప్పగించినప్పుడు అంతటా మన లోపలికి వచ్చి తన కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని కొని రాయబడి. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే మనం చూసినట్లయితే 8వ వచనంలో 1వ వచనం, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పించబోచున్నాడు, 7 సంవత్సరముల దేశంలో క్షామం కలుగునని చెప్పి నువ్వు లేచి నీవును ఇంటి వారును అచ్చటి నుండి అనుకూలము అచ్చడికి పోవడనగా ఆ స్త్రీ లేచి దైవజను మాట చొప్పున తన ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడతో అయిపోలేదు ఆ యొక్క చరిత్ర. 5వ వచనం, అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజేస్తుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గురించి భూమిని గురించి రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గెహజీ, నా ఏలినవాడమైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డ వీడని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతని సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షమున ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. సో వాడు కరువులో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, వ్యాఖ్యతగా ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన. అది కదమ్మా సేవ అంటే, అది కదా సేవ అంటే. ఆ మధ్యన ఒక తమ్ముడు చెప్పాడు, అయ్యా మా పాస్టర్ గారు ఎందులో జోక్యం చేసుకోరు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన నేర్పిస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన నేర్పిస్తారు. ప్రార్థన చేయడం, ప్రార్థన నేర్పించడం మంచిది, కానీ తక్కిన వాటి మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం, అగత్యం అనేది మన జీవితంలో ఉంది. యేసుక్రీస్తు కూడా వారిని చూసి కనికరపడ్డాడు. తినలేమి లేనందున వారి మీద కనికరపడుచున్నాను, నాయన విధురాలు ఏడుస్తూ ఉంటే కనికరపడ్డాడు ఆయన. సో దేవుని సేవకులుగా మన చుట్టుపక్కల ఉన్న విషయాల కోసం కళ్ళు మూసుకుంటే మరి ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరిని అడుగుతారు? వాళ్ళు ఆ బిడ్డల పక్షాన ప్రార్థన చేయవలసింది. మనకు చేతనైన సహాయం, అప్పుల విషయంలో జోక్యం చేసుకోవడం, లేదా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవడం కాదు, కానీ నిజంగా వారికి అవసరమైనప్పుడు వారి పక్షాన్ని నిలబడేవారుగా మనం ఉన్నామా? ఎందుకంటే మనకున్న పరిచయాలు. కొన్నిసార్లు మనం చూసినట్లయితే నోటు కన్నా మాటలు చాలా విలువ ఎక్కువ ఉంది. మన జీవితంలో ఒక నోటు లేకపోయినా మన మాటకు విలువ ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో మనకు తెలిసిన నర్సు, డాక్టర్ గారికి మనం రికమెండ్ చేయగలిగితే వారి జీవితాలు దీవించబడతాయి. మనకు తెలిసిన హాస్టల్స్ ఉన్నాయి, రికమెండ్ చేయగలిగితే వారి భవిష్యత్తులో దీవించబడతాయి.
అదేవిధంగా మనకి చదువు పట్ల అవగాహన ఉంది. వీళ్ళు ఎక్కడ జాయిన్ అయితే క్షేమమో వారు చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, వాడికి సిటీ స్కాన్ తీయాలా లేదంటే మామూలు స్కాన్ తీయాలా, ఎక్కడ తక్కువగా ఉంటుందో అది చెప్పగలిగే కృప దేవుడు మనం నడిపించాడు. ఒకవేళ కేవలం మనం ప్రార్థనే చేస్తాం అనుకున్నట్లయితే మరి తక్కిన పనులు ఎవరు చేస్తాం? ఎలీషా ఆమె చూపించిన ప్రేమను బట్టి, కుటుంబంలో ఉన్న గుడ్రాలతనాన్ని బట్టి, చనిపోయిన విధానాన్ని బట్టి, పరువు వస్తున్న పరిస్థితిని బట్టి, కోల్పోయిన పంటను బట్టి అన్ని విషయాలు జోక్యం చేసుకుందంట. అంతేకాకుండా మరి కొంచెం కానీ మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయంలో, అంతటి ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుని నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఉండని నీకు తెలిసినది. అప్పులు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుగా వాడిని పట్టుకొని పూటకు వచ్చి ఉన్నాడు అని ఎలీషా మొరపెట్టగా అందులో జోక్యం చేసుకున్నాడు. కుండను తెమ్మన్నాడు, వాటిని నింపి అంటాడు ఆయన. ఏడో వచనంలో, నూనె నిలిచిపోయాను. ఆమె ధనుజయుడైన అతని ఎద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బతుకుడని ఆమెతో, అమ్మ మీ ఆయన చనిపోతే నేనేం చేస్తానని చెప్పి అనలేదు, కానీ ఆయన చేయగలిగింది చేశాడు. అంతేకాకుండా ఒకరోజు మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో చూసినట్లయితే, అంతటి ప్రవక్త శిష్యుల్లో ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్దనున్న మాకున్న స్థలం ఇరుగ్గా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మాను అచ్చుకుని తెచ్చుకొని మరి ఈ చోట నివాసం కట్టుకుంది మనం చేయగా అతడు వెలువడైన పద్ధతిని ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దోషులమైన మాతో కూడా నువ్వు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వానితో కూడా పోయింది. సో ఆ స్థలం విస్తరించుకుంటే మీరు ఎలా అంటారో నాతో ఏం పని అనలే, వెళ్ళాడు, వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఆ గొడ్డలు నీటిలో పడిపోయినప్పుడు ఆలోచన చూసినట్లయితే ఆ దైవజనుడు అది ఎక్కడ పడినాడు అడిగాను, వాడు అతనికి ఆ స్థలం చూపించినప్పుడు అతను కమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలింది. సంతోషంగా వెళ్ళిపోయినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 19వ అధ్యాయంలో చూసినట్లయితే, అంతటా పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోట రమ్యమైనది నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల మరణము కలగపోవును, భూమి నిస్సారంగా ఉండదని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదే. సో ఒక జియాలజిస్ట్ లాగా ఆయన పనిచేశాడు. నేను నాకేం తెలిసినా భూమి నిస్సారం అయితే నన్ను అడుగుతో పెట్టి ఆ జియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, వాటర్ బాగలేకపోతే పలానా దగ్గరికి వెళ్ళని చెప్పాలలేదు ఆయన. వాట్ ఎవర్ ఈ క్యాన్ డూ, ఎందుకంటే రెండంతల ఆత్మ కలిగిన వాడు ఆయన. రెండంతల ఆత్మను అడిగాడు ఆయన, ఏం మొహమాట పడలే అని అంటాడు. అయ్యా నీకేం కావాలని అడిగినప్పుడు అంటాడు 2వ వచనంలో అనే విధంగా అంటున్నాడు ఆయన, నేను ఎదురు నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లుగా దయచేయమన్నాను. అందుకు అతను, నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను కనబడిన ఎడల ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల నీకు కాకపోవునని ఇందాక చెప్పాను నేను. ఆయనకేం కావాలో అడగడానికి, తన యొక్క గురువుగాని అడగడానికి మొహమాట పడలేదు, దేవుని అడగడానికి ఎప్పుడు కూడా మొహమాట పడలేదు. మనం చూసినట్లయితే ఎక్కువ ఆయన బతిమాలినట్టుగా అక్కడ కనబడదు మన దేవుణ్ణి. ప్రభా ప్లీజ్ చేయమని బతిమాలేదు. ఎందుకంటే ప్రభా మై లైఫ్ ఈజ్ ఓపెన్ టు యూ. అయ్యా నేను బ్రతికేదో నీకు తెలుసు, నీకు నేను ఎందుకు అడుగుతున్నా తెలుసు, నీకు నీ వలే రోషం కలిపి అడుగుతున్నాను అన్నప్పుడు దేవుడు కూడా ఎక్కడ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆలకించకుండా ఎక్కడ లేడమ్మా. వాట్ ఎవర్ యూ ఆస్క్, వాట్ ఎవర్ అప్లికేషన్స్ ఈ పుట్ బిఫోర్ ది గాడ్, ప్రతిదాన్ని దేవుడు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన పరిచయం చేసినట్టు ఎలా పరిచయం చేశారంటే 3వ అధ్యాయం 11వ వచనంలో, అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచి వచ్చిన షాపాతు కుమారుడు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ఆయన పరిచయం చేసినప్పుడు అద్భుతాలు కలిగిన వాడని కానీ ఆశ్చర్యాల కార్యాలు చేసిన వాడని కానీ ఆయన పరిచయం చేయలేదు. కానీ ఏలియా చేతుల మీదగా నీళ్లు పోసిన షాపాతు కుమారుడు ఆయన ఎలీషా అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తగ్గించుకోని వాళ్ళ శిష్యుల్లో తగ్గించుకున్నాడు.
దేవుని కోసం రోషంగా నిలబడాల్సిన విషయంలో ఆయన రోషంగా నిలబడినట్టుగా వాక్యం మనం సెలవుస్తుంది. అంతేకాకుండా ఆయన జీవితంలో చూసినట్లయితే రాజులు ఆయన కోసం ఏడ్చారు. ఆయన ఏలియా చనిపోతుంటే అంటాడు, అయ్యా ఇస్రాయేలుకు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసిన అంతటో ఏలియా అతనికి మరలా కనబడక పోయాను. అగ్నిరథాలలో అనుభవం ఆయన చూశాడు. అగ్నిరథం వచ్చి కొనుక్కోవడం చూశాడు. అగ్నిరథాన్ని తన చుట్టూ కొండ మీద ఉండమైనా చూశాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే రాజు ఈయన బట్టి ఏడుస్తాడు. చూద్దాం, మాకు 13వ అధ్యాయం 14వ వచనంలో, అంతటి ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితులై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చినందుకు ఎలీషా మాట్లాడుకోవాలి. అంటే ఒక రాజు ఒక యాజకుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. నా తండ్రి ఒక రాజుకి తండ్రిగా ఉన్నాడు, దేశానికి తండ్రిగా ఉన్నాడు. అంతేకాకుండా ఏ విధంగా అయితే ఏలియాని ఎలీషా నా తండ్రి అని అనుకున్నాడో, అదే విధంగా రాజు తనని నా తండ్రి ఇశ్రాయేలు రథములు రౌతులు అన్నట్టుగానే బతికాడు. ఆయన గురువుగారిలా ప్రారంభించి గురువుగారిలా ముగించాడు. అంతేకాకుండా అన్నిటికన్నా ఇంకో గొప్ప విషయం కానీ మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 20 రాయబడింది. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయబేలు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుకు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి, అంటే పరిశుద్ధాత్మ మంట ఆ శరీరంలో ఉన్న దేవుని యొక్క అభిషేకము రెండెంతల అభిషేకం. అది మామూలు అభిషేకం కాదు. అది ఆ చనిపోయిన శరీరంలో ఇంకా అభిషేకం ఇంకా పోలేదట. చనిపోయిన పరిశుద్ధాత్మ మంట ఇంకా పోలేదట. మనం చూసినట్లయితే, నరపుత్రుడా ఎండిన ఎముకలు బ్రతకగలవా అని చెప్పి అడుగుతాడు ఆయన. హెచ్కేల్ 37వ వచనంలో కానీ మనం చూసినట్లయితే 2వ వచనంలో, ఎండిన ఎముకలు ఆ లోయలో కనబడిన అది కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడుగుగా, ప్రభు యెహోవా అది నీకే తెలియనంటిని. అందుకని ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకల్లో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను పంపుచున్నాను. ఆ విధంగా ప్రవచనమో ప్రార్థన చేస్తే బతికే వారిని చూసాం మనం. యేసుక్రీస్తు ముట్టాడు, తలతాకుమి అన్నాడు, బ్రతికింది. అదేవిధంగా చనిపోయిన కోసం ఎలీషాలు ప్రార్థన చేశారు, వారు బ్రతికారు. దేవుడు ముట్టాడు, యేసుక్రీస్తు ముట్టాడు, బ్రతికాడు. యేసుక్రీస్తు పిలిచాడు, లాజరుని బయటకు వచ్చాడు. ఆయన భార్యను ముట్టాడు, బ్రతికాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన లేదు, ప్రవచనం లేదు, కేవలం చనిపోయిన ఎముకలు తగిలితే చనిపోయి బ్రతికాడు. మరి దేవుడు అతన్ని ఎంత ప్రేమించాడో, ఎంత హెచ్చించాడో, ఎంత కనపరిచాడు. ఎందుకంటే వాజ్ వెరీ ఫోకస్డ్. అయ్యా యెహోవా జీవముతోడు బతిమాలుతుండయ్యా, నీ వల్ల ఇంత గొప్ప దీవెని పొందాను, ఆశీర్వాదం పొందాను నేను. అయ్యా తీసుకోమని బతిమాలుతుంటే అయ్యా నేను సేవకు వచ్చింది డబ్బులు సంపాదించడానికి కాదయ్యా, నేను సేవకు వచ్చింది ఆస్తి కోసం, అంతస్తుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. అవన్నీ వద్దనుకుని విడిచిపెట్టి వచ్చాను. నేను 12 ఎకరాల ఆస్వామిని. మా నాన్నగారు చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ వద్దని విడిచిపెట్టి దేవుని సేవ రౌషంగా చేయడానికి, పౌరుషంగా చేయడానికి, బలంగా చేయడానికి వచ్చాను. ఆయన చేసిన స్వస్థతను బట్టి సిరియా దేశానికి నయమాన్ ద్వారా సువార్త వెళ్ళిందమ్మా. ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసం బలపరచబడ్డారు. అంతేకాకుండా రాజుకు తెలిసింది, దేశ ప్రజలకు తెలిసింది. తన శక్తి తెలియజేయాలని చేయలేదు ఆయన. ఎలీషా జీవితంలో ఏం చేసినా దేవుడు హెచ్చించబడాలని, దేవుని కనపరచబడాలని చేశాడమ్మా. ఆయన తగ్గింపు స్వభావం ఒక అద్భుతమైనది, దేవునికి లోబడే విధానము ఆశ్చర్యమైనది. అంతేకాకుండా ఆయన విశ్వాసము, అంతేకాకుండా ప్రజల పట్ల ఆయనకున్న కనికరము, ఇట్స్ ఎ వండర్ఫుల్, వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అంతేకాకుండా దైవికమైన ఆ కనుదృష్టి, అదే అద్భుతాలు చేయగలిగిన అద్భుతమైన వరం. అంతేకాకుండా ప్రార్థనలో దేవుని సందులో గోజాడగలిగి కార్యం చేసుకోగలిగే గుణం. అంతేకాకుండా ఆయన తన యొక్క గురువు గారు అయిన ఏలియా దుప్పటిని తీసి ఆయన
యొర్దాను నది రెండుగా చీల్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. నీటిని బాగు చేశాడు. అదేవిధంగా దేవుని పట్ల భయం లేని, దేవుని సేవకుల పట్ల భయం లేని యవనస్తుని శిక్షించాడు. అంతేకాకుండా ఎండిపోయిన దాంట్లో ఎడారిలో నీటిని రప్పించాడు ఆయన. అంతేకాకుండా అనేక మంది అవసరాలు తీర్చాడు. శిష్యురాలు భార్య విధురాలుగా ఉన్న ఆమె జీవితంలో ఆయన వసంతాన్ని పూజించాడు. సునేమేర జీవితంలో అంతే తానై ఆశీర్వాదాలతో దీవెనతో వారికి నింపాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంలో వాక్యంతో వారు నింపాడు. ఆకలితో ఉన్నప్పుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు. నయమాను జీవితంలో అద్భుతం చేశాడు. సో మన వ్యక్తిగత జీవితంలో ఎలీషా వలె రోషం కలిగి, ధైర్యం కలిగి, ప్రేమ కలిగి, ఏ పిలుపు కోసం పిలువబడ్డామో మనం పిలిచినప్పుడు సేవ చేయడం భాగ్యంగా ఎంచాం. సేవ చేయడం బాధ్యతగానో భారంగా ఎంచలేదు. దినాన ఒకవేళ సేవ భారం అయిపోతుందో మన జీవితంలో, ఒకవేళ దేవుడి కన్నా హెచ్చించుకోవాలన్న స్వభావం మన జీవితంలో ఎక్కువైపోతూ ఉందా? దేవుని కన్నా హెచ్చించుకునే స్వభావం మనకి ఎక్కువైపోతుందా? ఆలోచన చేద్దాం. సేవకుడైన ఎలీషా జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందు సాగాల కృప దేవుడు మన అందరికీ దయచేలాగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ఏంటంటే నీ బంగారు పాదాలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ఏ పిలుపుతో పిలిచావో ప్రభా, తన జీవితాంతం వరకు ఆ పిలుపు నుంచి తొలగిపోలేదయ్యా. కొన్నిసార్లు ప్రభా తన యొక్క గురువు గారైన ప్రభా ఏలియా మరణ భయం చేత ప్రభా యెజెబెలుకి భయపడ్డాడేమో కానీ ఈయన మాత్రం ఎప్పుడు తన జీవితంలో ప్రభా భయపడలేదయ్యా. తన ప్రాణాన్ని ప్రియమైన దానికి ఎంచుకోలేదు తండ్రి. ఆస్తిపాస్తుల్ని, అంతస్తుల్ని ప్రియమైన దానికి ఎంచుకోలేదు ప్రభా. కనీసం నయమానుతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు ప్రభా. ఆయన సిరియా దేశం నుంచి నయమాన్ని ప్రభా తన ఇంటి గుమ్మం దగ్గర ఆపి యొర్దాను నది మునిగి వెళ్ళిపోమన్నాడు అయ్యా. రాజుల ప్రాపకం కోసం ప్రభా ప్రకృతి పడలేదు. రాజుల నుంచి సహాయం పొందలేదయ్యా, రాజులకే సహాయం చేశాడు. దేశభక్తుడైన ప్రవక్తగా ప్రభా చరిత్రలో నిలిచిపోయాడయ్యా. నేను ప్రార్థనే చేస్తాను, వాక్యం చెప్తాను అనలేదు కానీ ప్రభు, దేశం ప్రభు క్షేమంలో ఉన్నప్పుడు, దేశం శ్రమలో ఉన్నప్పుడు, దేశం యుద్ధంలో ఉన్నప్పుడు, దేశం బాధల్లో ఉన్నప్పుడు, దేశం శత్రు భయం చేత ప్రభా శత్రువు చుట్టుముట్టినప్పుడు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి అభిషేకాన్ని, ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి ప్రార్థనా శక్తిని ప్రభా దేశ క్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం వాడాడయ్యా. దేశం కోసం ప్రార్థించే బిడ్డలుగా, దేశం కోసం ప్రభా పాటుపడే బిడ్డలుగా మా జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తాను తండ్రి. దేశం కోసం ఆలోచించే సమయాన్ని మాకు దయచేయండి. దేశం కరువు కాటకాల్లో ఉన్నప్పుడు, దేశం యుద్ధాల్లో ఉన్నప్పుడు, దేశం శ్రమంలో ఉన్నప్పుడు వారి కోసం ఆలోచన చేసే సమయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ పట్ల, నీ సేవ పట్ల ప్రభువా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, సేవ క్రమంగా లేనప్పుడు గెహజీని ప్రభు గద్దించి కుష్ఠరోగాన్ని ఇచ్చాడు అయ్యా. దేవుని సేవకును విమర్శిస్తున్న బోడివాడ అన్నప్పుడు తండ్రి వారిని శిక్షించాడు ప్రభు. అయ్యా, అడగడానికి మొహమాటం పడలేదు, రెండింతల పాలు కావాలని. శాసించడానికి, ఆశించడానికి దేనికి మొహమాట పడలేదు ప్రభు. గద్దించడానికి, సాయం చేయడానికి ఇప్పుడు మొహమాట పడలేదు ప్రభు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎలీషా తండ్రి భక్తి జీవితంలో తండ్రి ఒకసారి మా జీవితాలను పరీక్షించుకుంటూ, ఆ వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకుంటూ ప్రభు సరైన విషయాలను సరి చేసుకుంటూ, అయ్యా ప్రభు అపొస్తలుడైన పౌలు ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే పరిగెడుతూ యేసు క్రీస్తు ఉన్నత పిలుపుకు తగిన బహుమతి పొందాలని పరిగెడుతున్నట్టుగా ప్రభు ఎలీషా వల్లే ఏకదృష్టితో, ఏక మనసుతో ఎందుకైతే పిలువబడ్డామో, ఎందుకైతే అన్ని విడిచిపెట్టి వచ్చాము ప్రభా, దానికోసం పరిగెత్తి ప్రభా అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా అయ్యా నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకునే మీద నా జీవితం నాకు దాచబడి ఉందని చెప్పగలిగే గొప్పలోకి మా అందరూ నడిపించమని. చనిపోయాక ఎండిన ఎముకలు కూడా ప్రభా స్వార్థం చేశాయి. అభిషేకం తగ్గిపోలేదయ్యా, ఆత్మ పంట తగ్గిపోలేదయ్యా. ప్రార్థన లేకుండా, ప్రవచనం లేకుండా ప్రభా చనిపోయిన వ్యక్తిని కూడా లేవనెత్తగలిగే ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచావయ్యా.
ఎలీషా నేను ఎంత ప్రేమించాడు, ఎలీషా నువ్వు ఎంత ప్రేమించావు ప్రభు, నీకు వందనాలు తండ్రి, వందనాలు వందనాలు ప్రభు. అట్టి భక్తి జీవితంలో మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అయ్యా తండ్రి. సునమే గృహంలో ప్రభు గొడ్రాలతనం ఉన్నప్పుడు ప్రభు, మరణం ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో ప్రభు జోక్యం చేసుకున్నాడు అయ్యా. సర్వసముద్రం కలిగి చేశాడు ప్రభు. అప్పుల్లో ఉన్నప్పుడు అయ్యా, స్థలాలు ఇరుగ్గా ఉన్నప్పుడు అయ్యా, కూర ప్రభు కూరల విషయం ఉన్నప్పుడు, ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది బిలీవర్స్ ఫాదర్ జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయగలిగాడు. అతి కృపకు అందరికీ దయచేయమని రోషం కలిగి, దేశభక్తులుగా, ప్రజల పట్ల ప్రేమ కలిగి, మీ పట్ల గొప్ప గౌరవం కలిగి, రోషం కలిగి, జీవము కలిగిన దేవుని సందులో సేవ చేయగలిగే భాగ్యం దయచేయమని, ఏం ఆశించకుండా ముందు సాగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన మా ప్రభుని పీకుమాడండి. యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. అవకాశం పెద్దలందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ఎలీషా గారి గురించి వాక్య పరిచర్య చేసిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మొదటి రాజులు 19వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు, అదే విధంగా రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనాల ద్వారా మనకు వాక్య పరిచర్య చేశారు. షాపాతు కుమారుడైన ఎలీషా గారు అబెల్ మహోలా ప్రాంతానికి చెందిన వారు. అనగా అబెల్ మహోలా అనగా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. ఏలియా కుమారుగా అభిషేకం చేయుటకు దేవుని చేత ఎన్నుకోబడినవాడు. రాజును, ప్రజలను, ఇశ్రాయేల్ రాజ్యాన్ని ప్రేమించినవాడు. ఏలియా కంటే 2 ఆత్మాభిషేకము పొందినవాడు. ఇస్కరియోతు, యూదా మరియు గేహజీ సిరికి దాసులై వారు దేవుని మార్గం నుంచి తొలగిపోయారు. ఎలీషా అనగా గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై అబండెన్స్, గాడ్ ఈజ్ మై సేవియర్ అని అర్థం. 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారు, 10 దుస్తుల బట్టలు నయమాను ఆఫర్ చేసినప్పటికీ కూడా తిరస్కరించినవాడు. ప్రభు అయిన యేసు వలె నమ్మకమైన పరిచర్య చేశారు. దేవుని సేవ కొనసాగేదానికి మోమాటము లేని పరిచర్య కొనసాగించారు. ఇశ్రాయేల్ రాజు దైవజనుడైన ఇశ్రాయేల్ రాజు ఎలీషా చేసిన హెచ్చరిక ప్రకారము ఆ ప్రదేశానికి పంపి అక్కడ సిరియా రాజు దాడి చేస్తున్నారని ముందుగానే తెలుసుకొని తన వారిని రక్షించుకున్నారు. గేహజీ కండ్లను తెరవమని ప్రార్థన చేసిన ఎలీషా చుట్టూ పర్వతం అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట చూచాడు. సిరియా రాజైన బెన్హదదు షోమ్రోను ముట్టడి వేసినప్పుడు అక్కడ కరువు వచ్చింది. ఆ కరువులో ఎలీషా గారు రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండి, ₹1 2 మానికలు ఎవలు అమ్మబడును అని రాజును బలపరిచినవాడు. అదే విధంగా ఆయన ప్రవచించిన విధంగా జరిగింది. కానీ ఆ ప్రవచనాన్ని నమ్మని అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన అది జరుగునా అని అన్నప్పుడు ఎలీషా గారు నీవు కనులారా చూస్తావు కానీ దాన్ని తినకపోదు అని చెప్పాడు. అదే విధంగా జనులు అతన్ని త్రొక్కినప్పుడు అతడు మరణమైపోతాడు. యెషయా 46:9 దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అదే విధంగా ఎలీషా గారు అన్ని విషయాల్లో రోషం కలిగి సమస్త విషయంలో దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించాడు. తప్పు చేసిన వాడు తన శిష్యుడైనా సరే సరైన న్యాయం చేసినవాడు. అహంకారుల పట్ల కఠినంగా ఉన్నప్పటికీ బీదల పట్ల దయ మరియు జాలి కలిగి ఉన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను, ప్రభు అయిన యేసు ప్రియ శిష్యుడైన యోహాను ఇరువురు కూడా యేసు నామాన్ని గనపరచడానికి మాత్రమే ఇష్టపడ్డారు. మనం కూడా ఆ విధంగా ప్రభువుని గనపరిచే వారంగా ఉండాలి. దానియేలు ఇశ్రాయేల్ రాజవంశములో లోపం లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము, తత్వజ్ఞానం తెలిసినప్పటికీ ఏ విధమైన తప్పు చేసిన వాడు కాడు. ఆ రాజ్యంలో ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపాలని నుండి తగిన హేతు కనిపెట్టినప్పటికీ వారికి దానియేలులో ఏ తప్పైనా లోపమైనా కనబడలేదు. పౌలు నూతన నిబంధనలో అత్యధిక విద్యావంతుడైనప్పటికీ, గమలీయేలు వారసుడుగా ఉండవలసిన వాడైనప్పటికీ సిరికి దాసుడు కాకుండా ప్రభు పరిచర్య చేశారు. ఎంత తగ్గిపోయారంటే 2 తిమోతి పత్రిక 4:12 చెప్పినట్లుగా నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అన్నంతగా తగ్గించుకున్నాడు.
అదేవిధంగా ఎలీషా గారు సహాయం చేసిన వారిని మరిచేవాడు కాదు. షూనేమీరాలు తనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆమె కుమారుని అనుగ్రహించాడు. అదేవిధంగా కుమారుడు మరణించినప్పుడు తిరిగి బ్రతికించాడు. కరువు సమయంలో తప్పించారు. రాజుగారు కూడా ఆమె దేశం విడిచినప్పటి నుండి ఫలించిన భూమి పంట యావత్తు ఆమెకు మరలా వచ్చేట్లు చేశాడు. ఎలీషా గారు గొప్ప దేశభక్తుడు. అదేవిధంగా ఇశ్రాయేలు దేశ క్షేమాన్ని కోరుకున్నవాడు. కేవలము దేవుని పరిచర్యలో ఉండడం మాత్రమే కాకుండా అవసరమైన వారికి ఆపదలో ఆదుకున్న గొప్ప వ్యక్తి. మరణకరమైన రోగంతో ఆయన మరణించినప్పటికీ ఆయన శల్యములను తాకిన శవము తిరిగి జీవం పొంది బ్రతకడం మనకు తెలుసు. దీర్ఘ ప్రార్థనలు చేసేవాడు కాదు, కానీ 2 రాజులు 5:16 చెప్పినట్లుగా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఆ దేవుడైన యెహోవా జీవము తోడు. ఆయన ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అదే దేవుని సన్నిధి. అటువంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రని మనకు తెలియజేసిన అయ్యగారికి, ఆత్మీయంగా మనం బలపరిచిన అయ్యగారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కాటన్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. ఇవాళ ఎవరు పాస్టర్ గారు రాలేదు కాబట్టి ఆశీర్వాదము రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారే ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. కాటన్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేయండి. కాటన్ అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే సిస్టర్ రాణి వెన్న గారు చివరి ప్రార్థన చేయండి. సిస్టర్ రాణి వెన్న గారు. బ్రదర్ శివప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారా? చేస్తాను సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పరలోకమందున్న మా తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు అని ప్రభా, మరోసారి ఉదయకాలంలో మా అందరికీ క్షేమాన్ని దయచేసి మంచి మెలకువనిచ్చి ప్రభా తండ్రి, నీ మాటలతో మా ఆత్మను జీవింపజేస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రభా, మా అందరి జీవితాల్లో ఈ క్షణం వరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలుపుకుంటున్నాను పరమ తండ్రి. ప్రభువా తండ్రి, మరోసారి ఎలీషా జీవితాన్ని బట్టి మాతో మాట్లాడారు ప్రభా. అయా, వెనకన్న వాటిని మర్చిపోయి తండ్రి ప్రభువా, ఎప్పటికప్పుడు మీరు చేసిన మేళ్ళు మర్చిపోయి తండ్రి, ఎప్పటికప్పుడు చల్లారిపోయిన వారంగా కాకుండా తండ్రి, మీరు చేసిన త్యాగాన్ని, మీరు మా పట్ల చూపిన కృపని, కనికరాన్ని, ప్రేమని, మమ్మల్ని రక్షించిన విధానాన్ని తండ్రి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, కృప కలిగిన దేవా, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మా అంతం వరకు ప్రభా మీ చిత్తానుసారముగా జీవించే కృప మాత్రం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా, విన్న వాక్యాలన్నీ కూడా భద్రపరుచుకుంటూ ఆత్మీయంగా దినదినం బలపడుతూ మీ కృపలో కొనసాగే ధన్యత మా అందరికీ దయచేయండి ప్రభా. అయా, ఈరోజు ఉదయం మీట్లో పాల్గొన్న మా సహోదరులందరినీ, ఇంకా ఏదైనా కారణాల చేత రాలేకపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మళ్ళీ రేపు ఉదయం మీ యొక్క సన్నిధిలో పాల్గొనే వరకు కూడా తండ్రి, మీ రెక్కల కింద ఈ వాతావరణ పరిస్థితుల మధ్య భద్రపరచండి, మీ కృప చూపండి. మీ సహాయం, మీ కృప మాకు, మా కుటుంబాలకు దయచేసి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరలోకమైన భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన అందరం మేము దయచేయండి. మరోసారి క్షమించినట్టు మనం క్షమించము, మమ్మల్ని శోధనలో కీడును తెప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు పాల్గొన్న బిడ్డలకు, వాక్యం చెప్పిన నాకు, ఈరోజు జరుగుతున్న BBSలకి, అనారోగ్యంతో ఉన్నవారికి, అవసరాల్లో ఉన్నవారికి ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన చేసిన బ్రదర్ శివప్రసాద్ గారికి
అదే విధంగా వాక్య పరిచర్య చేసి ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమారయ్య గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కూడి వచ్చిన విశ్వాసమైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి. జాన్సన్, मिल गया हरा कलर मिल गया। ग्रीन कलर के लिए बोल रहे हैं। ये ना